సమాన పనికి సమాన జీతం లేనప్పుడు ఏ కార్మికుడైనా రోడ్డుకు వస్తాడు. ఇది వాస్తవం. ఎందుకనంటే దీని మీద కంపల్సరీ లేబర్ కోర్టులు పనిచేయాలి. నిజంగా కిందనున్న యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారు సరైన పద్ధతిలో కార్మికులకు చూడలేనప్పుడు కంపల్సరీ దాని మీద లేబర్ కోర్ట్ అనేది పనిచేస్తుంది. మరి ఈరోజు జీవీఎంసీ ఏదైతే అండర్ సెక్షన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నప్పుడు ఆ కాంట్రాక్ట్ వర్కర్లు ఎవరి కింద పనిచేస్తున్నారో మరి కాంట్రాక్టర్లు నిజంగా సమాన పనికి సమాన జీతం ఇస్తున్నారా, ఈఎస్ఐ ఇస్తున్నారా, పిఎఫ్ ఇస్తున్నారా, హెచ్ఆర్ ఇస్తున్నారా, ఈఎల్స్ ఇస్తున్నారా, పిఎల్స్ ఇస్తున్నారా, ఒకవేళ ఇవన్నీ ఇస్తున్నారా లేదనేది దాని మీద సమగ్ర నివేదిక కంపల్సరీ లేబర్ కోర్ట్ ఎవరైతే ఉన్నారో లేబర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ కంపల్సరీ దాని మీద పర్యవేక్షణ చేయాలి, దాన్ని చూడాలి. ఒకవేళ అలా జరగట్లేదని అంటే కంపల్సరీ లేబర్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ వారు యొక్క విధులు నిర్వీర్యం అయిపోయినట్లే. మరి ఈరోజు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మరో పక్క నుంచి ఇక్కడ మనకు కనబడుతుంది, మనం చూడొచ్చు. ఏదైతే సిల్టింగ్ మిషన్ ఉందో ఇది అండర్ డ్రైనేజీ వర్క్ ఏదైతే ఉందో అండర్ డ్రైనేజీ ఎక్కడైనా రోడ్లు ఉండేటప్పుడు అండర్ డ్రైనేజీలో నుంచి ఉన్న చెత్త చెదారం తీసి అందులోకి కార్మికులు, ఈ మున్సిపల్ కార్మికులు మనం ఎవరైతే చెప్తున్నామో ఇందులో పనిచేసిన డ్రైవర్లు, క్లీనర్లతో పాటు అనేక మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక టీం కిందకి దిగితే మరొక టీం ఆ లోడ్ని బయటకు తెస్తుంది. అలాంటి దానికి వాడుతున్న ఈ మిషన్లు ఏవైతున్నాయో ఇవి మరి చెన్నై నుంచి రప్పించడం జరిగింది. మరి అలాగైతే ఇక్కడ ఒక వెహికల్ కనబడుతుంది, ద గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి కజన్ జెట్లింగ్ అనే సెక్షన్ మిషన్ అని 6KL అంటే ఇవి కూడా లోడింగ్ ని తీసుకుంటాయన్నమాట. ఈ వెహికల్స్ మీద పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి ఒక పక్క మరి డ్రైవర్లు ఉన్నారు, ఒక పక్క మరి క్లీనర్లు ఉన్నారు. వీరందరికీ మరి సమాన పనికి సమాన జీతం వస్తుందా అన్న అంశం మీద నవీన్ మనతో పాటు మాట్లాడడానికి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చాలా మంది ఉన్నారు. మరి ఈరోజు గుడ్ల కష్టపడిన సరే దానికి ఫలితం లేకుండా ఉంది, సరైన జీతం లేక చేతబత్యాలు లేక ఈరోజు రోడ్డును పడ్డారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈరోజు సమాన పనికి సమాన జీతం మీకు అందుతుందా? ఒకటి, మీరు కష్టపడిన దానికి ఫలితం వస్తుందా? ఈ మిషన్లు మరి ఇక్కడి నుంచి తీసుకొని వచ్చారు, ఈ మిషన్ల మీద పనిచేస్తున్న మీ యొక్క డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ మీకు రావాల్సిన జీతం అంటే ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా అది మీకు అందుతుందా లేదా? మాకు సమాన వేతనం అందట్లేదు సార్. ఇక్కడ ఏఈలు కానీ, డిఈలు కానీ, వర్షన్ పిల్లలు కానీ, కమిషనర్లు కానీ మాకు ఏది సాయం చేయట్లేదు సార్. మాకి చెన్నై నుంచి మాది ముస్తాఫా కాంట్రాక్ట్ పెద్ద కంపెనీ. మా జూన్కి వచ్చినవి 6 బళ్ళు సార్. మా చెన్నై నుంచి ముస్తాఫాకి 6 జూన్కి వచ్చింది. మాకి 14,500 చేసి అంతకు మించి మేము చేయలేమంటున్నారండి. మాకి అది కావాలంటున్నాం డబ్బులు, అయితే అది మేము చేయలేమంటున్నాం. 5 రూపాయల సబ్బులు 10 రూపాయల సబ్బులే ఇస్తాను అంటున్నా. కాకి బట్టలు ఒక సంవత్సరానికి ఒక జత ఇస్తాను. ఒక జతకి మేము ఏఈలు కాడ, డిఈలు కాడ ఎక్కడెక్కడో పెద్దోళ్ళు వస్తారు. మా ఒక జతతో మేమేం పని చేయాలి? వర్షం వస్తే కాకి రెయిన్ కోట్లు లేవు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మాకు రెయిన్ కోట్లు లేవు. రెయిన్ కోట్లు కూడా ఇవ్వట్లేదు. సబ్బులు నూనెలు కూడా ఎంత కొద్ది 5 రూపాయలు 10 రూపాయలు ఇంతేసే. అవే అన్ని అవే మాకైతే అవే ఇస్తున్నారు. మాకు వాళ్ళగా మా యాప్ కోసంలాగా 250 ml ఇమ్మంటే ఎవరంట, అవే ఇస్తారు. అలాగైతే చెయ్యండి, నా పది మానేమంటున్నారండి. నా పేరు అచ్చి అండి. అచ్చి గారు, అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సమాన పనికి సమాన జీతం అంటున్నారు, రెండోది సబ్బులు కూడా సరైన విధంగా ఇవ్వట్లేదు, బట్టలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అంటున్నారు. ఏవి ఇవ్వకపోతే కార్మికుడు పని ఎలా చేస్తారు సార్? మేము ఇప్పుడు మాకి వర్క్ ఇన్స్పెక్టర్ ఒక అతను ఉంటారండి, ఇప్పుడు కిషోర్ అని అతను చెప్పినట్టు చేస్తే అతనికి మేము చెప్తున్నాం అండి. అతని తర్వాత పెసన్న అండి, మా బొల్లన్నాళ్ళకి వర్క్ ఇన్స్పెక్టర్ పెసన్న. ఆ పెసన్న అయితే పెసన్నకి చెప్తే పెసన్న అతను చెప్తున్నారో లేదో మాకు తెలియదు. అతను వచ్చి మాకి మాకు ఇంకేం చెప్పట్లేదు. అంటే 5% పెంచుతాము అంటున్నారంట. అతను అన్నాడు జీతాల విషయం. బట్టల విషయంలోనైతే ఇంకా నాకేం చెప్పలేదు సార్, నాకేం చెప్పలేదు అంటున్నారు. అది అండి. మా ఏది అడిగినా సరే మాకు ఏటికి ఎవరే పని అయితే చేయిస్తున్నారు, మాకు ఎవరే సౌకర్యించట్లేదు. ఏఈలు కానీ, డిఈలు కానీ, ఇప్పుడు వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ మాకు చెప్పడం వరకే, ఏది మాకు సహకరించట్లేదు.
రైట్ నవీన్, మరి ఇక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే నిజంగా పని చేస్తున్నారు కానీ సరైన ఫలితం ఉండట్లేదని చెప్పాలంటే, కష్టపడేవాడు కార్మికుడు ఎవరైతే ఉన్నారో మరి కార్మికుడు కష్టపడేటప్పుడు వాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం అడుగుతాడు, అది బాధ్యత. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారంటే వారికి సరిగ్గా హెచ్ఆర్ ఇవ్వకపోయినా, ఈఎల్స్ ఇవ్వకపోయినా, పిఎల్స్ ఇవ్వకపోయినా వాళ్ళకున్న రూల్స్ ఆఫ్ రెగ్యులైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులైజేషన్ ప్రకారంగా వారు కంపల్సరీ అడుగుతారు. అడిగినప్పుడు వారు ఇవ్వకపోతే రోడ్ల మీదకి వస్తారు, రోడ్ల మీదకి వచ్చి జెండాలు పట్టుకొని పోరాటాలు చేస్తారు. మరి గవర్నమెంట్ అధికారులకు ఉన్న హక్కులు మరి కార్మికులు, రోడ్ల మీద పనిచేస్తున్న కార్మికులు వీళ్ళు ఎత్తితేనే అర్థాలు. వీళ్ళు కానీ వ్యర్థాలు ఎత్తకపోతే రోడ్లన్నీ కంపు కొట్టేస్తే లేనిపోయిన అనారోగ్య సమస్యలకు ఆ యొక్క నగరం అంతా భ్రష్టు పట్టుపోతే అలాంటి పరిస్థితులు కూడా గమనించకుండా ఈరోజు అధికారులు వీరికి ఎన్ని బాధలు పడుతున్నారో వీరే చెప్తున్నారు. మరికొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు నిజంగా సమాన పనికి సమాన జీతం ఇవ్వడం ఒకటి, రెండోది మీకు సబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు, బట్టలు సరిగ్గా ఇవ్వట్లేదు అంటున్నారు. మరి ఏవి ఇవ్వకపోయి ఇక్కడ జీతాలు సరిగ్గా ఇవ్వకపోతే మీరు ఎలా బ్రతుకుతారు? మరి ఏం చేస్తాం సార్, అధికారులు ఎవరో పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని. మేము గత 4 ఏళ్ళుగా మేము జియో నెంబర్ 7 ప్రకారంగా 18,500 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఎస్సీ గారి దగ్గరికి 4 సార్లు వెళ్ళాం సార్. 4 సార్లు వెళ్ళి 4 సార్లు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఎస్సీ గారే స్పందించలేదు సార్. కమిషనర్ దగ్గరికి వెళ్ళారు సార్, కమిషనర్ స్పందించట్లేదు సార్. స్పందించగా తప్పక పనిచేసి అదే ఏదో వచ్చిందే దాంతో బతకాలనే చేయడం తప్ప మాకైతే మాత్రం డెవలప్మెంట్ ఏమీ లేదు సార్. పని అయితే అధికారులు చేయిస్తున్నారు సార్. అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగితే కాంట్రాక్ట్ అడుక్కోమన్నారు సార్. కాంట్రాక్ట్ అడిగితే కాంట్రాక్ట్ ఇవ్వమన్నాడు. నాకు ఇచ్చిన టెండర్ తక్కువ రేటుకి ఇచ్చారు, నేను ఎంత ఇస్తానో మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే మానేయండి ఆయన అంటున్నాడు సార్. 4 సంవత్సరాల నుంచి జీరో నెంబర్ 7 ప్రకారంగా 18,500 ఇవ్వాలని 4 సంవత్సరాలు పెట్టి అడుగుతున్నారు సార్. 5 సంవత్సరాలు మేము ఆలోచన చేస్తాం. 5 సంవత్సరాలకి ఇప్పుడు 14,600 రూపాయలు మాకు శాలరీ ఇస్తున్నారు సార్. అందుకని ఎక్కువైతే నేను ఇవ్వలేను, మీ ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి కాంట్రాక్ట్ చెప్తున్నాడు సార్. మేము ఏఈలకి వర్క్ ఇన్స్పెక్టర్లు చెప్తే అడుగుతామని అన్నారు కానీ వాళ్ళు అడగడం లేదు, మాకు సమాధానమో లేదు సార్. మా 5 ఏళ్ళ కాలం ఇలాగే గడిచిపోయింది సార్. ఇప్పటికైనా సరే స్పందించి అధికారులు ఏవైనా న్యాయం జరిగితే మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. లేదనుకుంటే తర్వాత ఏంటంటే మరి ఇక పని ఆపుకొని ఆ ఆఫీసుల ముందు మనం ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము కోరుతున్నాం సార్. నా పేరు కొండలరావు సార్. నిజంగా కార్మికుడు కష్టపడినప్పుడు సరైన జీతం ఇవ్వట్లేదు అనుకోండి, ఎలాంటి వారికైనా బాధ కలుగుతుంది. ఒక ఇంటికి వచ్చి కార్మికుడు ఉదయం వస్తే ఒక మేస్త్రి పనిచేసి వెళ్ళినప్పటికీ 800 రూపాయల జీతం కోసం ఆలోచిస్తాడు, ఒక లేబరు 600 రూపాయల కోసం ఆలోచిస్తారు, ఒక ఆడ మనిషి పని కూలీకి వస్తే 500 రూపాయల కోసం ఆలోచిస్తుంది. ఈ సాయంత్రం వేసేప్పటికి మా వాన్ రబ్బా 4 అయిపోయింది, ఇంకో గంటలో దిగిపోతామని చెప్పి ఒక కామన్ లేబర్ కూలీ వచ్చి ఆలోచించి సాయంత్రానికి వచ్చినట్టు జీతం పట్టుకెళ్తున్నారు. కానీ మీరు పేరుకైతే జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్, చూస్తే మాత్రం మీ బాధలు చూస్తే ఇలా ఉన్నాయి. దీనికి ఏమంటారు? కారణం ఏమంటారు? కారణం అంటే అధికారులే సార్, ఎవరో చెప్పలేము సార్. అధికారులు రాజకీయ నాయకులు ఎవరో పట్టించుకోలేదు సార్. ఎస్ఐ గారు కానీ కమిషనర్ కానీ ఎవరికి చెప్పినా చెప్పలేదు. మా యూనియన్ తరపున ఇంచుమించుగా 4 సార్లు కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, 4 సార్లు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాము. చెప్తాం అంటున్నారు కానీ అది పక్కనే ఉంటుంది సార్. 5 ఏళ్ళు ఆల్రెడీ అయిపోయాయి సార్. 5 ఏళ్ళు టెండర్ అయిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మమ్మల్ని ఆప్కోస్లో కలిపితే మాకు బాగుంటుంది అనేసి మేము కోరుతున్నాం సార్. అది మా డిమాండ్ అయితే అది సార్. నవీన్, వాళ్ళు కార్మికులు మరి వాళ్ళు కష్టపడిన కష్టానికి ఫలితం అడుగుతున్నారు. రెండోది ఏంటంటే మాకైతే జీతాన్ని పెంచండి, లేదంటే ఆప్ కోసం కలపండి అన్న విధానంతో ముందుకు వెళ్తున్నారు. మరి కొంతమంది కార్మికులు మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే కష్టపడినప్పుడు కష్టానికి తగ్గ ఫలితం లేనప్పుడు ఎలాంటి వాళ్ళని రోడ్డు మీదకి వస్తారు? అలాగే మీరు కూడా మీ బాధను చెప్పుకోవడానికి వచ్చారు. బాధను చెప్పుకోవడం ఒక మీడియా ముందైనా మీరు అధికారుల దగ్గరికి కూడా వెళ్ళి మీరు ఏమైనా లెటర్లు కానీ మీరు ఏమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విన్నవించుకోవడం కానీ ఇప్పుడు జరిగింది? గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలుగా ఎస్ఐ గారి దగ్గరికి, ఏఈ గారి దగ్గరికి, ఈ దగ్గరికి, అంటే ఫస్ట్ ఏఈ దగ్గర నుంచి ఈకి, ఈ దగ్గర నుంచి ఎస్సీ దాకా వెళ్ళాం. ఎస్సీ దగ్గర నుంచి కమిషనర్ దాకా యూనియన్ తరఫు నుంచి మేము కాగితాలు అందజేసాం. అదే విధంగా మాకు అనేది ఇప్పుడు అయితే ముఖ్యంగా ఏ సమస్య ఉందంటే, ఈరోజు గాడిద కన్నా మాకు అంటే గాడిదలాగా అంటే బరువు మోస్తుంది గాడిద. అలాగే మేము కూడా మలమూత్ర విసర్జాలు 2 చేతులతో ఎత్తుతో పనిచేయడానికి మేము పనికొచ్చాం ప్రభుత్వానికి. అంటే జీవీఎంసీ అధికారులందరికీ, ఏఈలకి, ఈలకి అందరికీ పని చెప్పడంలో ఆ బండి కాంట్రాక్టర్ బండి అంటే కాంట్రాక్టర్ బండి కాంట్రాక్టర్దే, కానీ వర్కర్లు మాత్రం జీవీఎంసీ వాళ్ళు, జీతం ఇచ్చేది కాంట్రాక్టర్ ప్రభుత్వం. అయితే ఇక్కడ 5 సంవత్సరాలు బట్టి ఉన్న టెండర్ ఉన్న వాళ్ళకి 14,500 ఈఎస్ఓపిఎఫ్ కటింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు ఉన్న 12,000 ఇస్తున్నారు ఈఎస్ఓపిఎఫ్. అంటే ఆడికి అదే కాంట్రాక్ట్, ఇది కాంట్రాక్టే. మరి ఈ కాంట్రాక్ట్ అక్కడ 2,000 రూపాయలు వ్యత్యాసం చూపించినప్పుడు మరి అది జీవీఎంసీ అధికారులు మరి వారి దృష్టిలోకి వెళ్ళినా మేము చెప్పినా మరి అది కమిషనర్ కానీ ఎస్సీ కానీ వాళ్ళు స్పందించలేదు. రెండో విషయం, ఈ రోజు బయటకి వెళ్ళి మేము ఏదైనా అయితే రేపు మాకు సడన్ గా గత సంవత్సరంలో కాంట్రాక్టర్ వ్యక్తి కొంచెం మాన్యువల్ దగ్గర పనిచేస్తుండగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కానీ జీవీఎంసీ అధికారులు స్పందించి చిన్నది ఏది ఒక
సాయం కూడా చేయలేదు. ఎందుకంటే కాంట్రాక్ట్ వర్క్ అయ్యా మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసారు. ఉమ్. కానీ ఈరోజు అదే పరిస్థితి, రేపు మేము ఉంటామో పోతామో తెలియదు. మా ఫ్యామిలీని బజార్కి ఇచ్చే పరిస్థితికి వస్తాం. కానీ ఈరోజు మేము బయటికి వెళ్ళి ఇంకో పని చేయలేక ఈరోజు జీవీఎంసీ పని పట్టుకొని ఈరోజు మా కాలం గడుపుకుందాం అంటే బయటికి చెప్పుకుంటే జీవీఎంసీల చేతుల్లో పేరుకే మిగిలిన తప్ప కానీ మేము గాడిద కన్నా వృద్ధాపంగా ఉన్నాం. ఒక గాడిదైన కాలు వంగితే చివరికి గింజైనా ఎత్తారేమో పెంచిన ఆయన, కానీ ఈరోజు మాకు అది కూడా వేసినట్టు లేరు. బరువు పని మేము చేసినంత వరకు పనికి అవసరం ఉన్నప్పుడు ఏఈలు కానీ ఈఏలు కానీ వర్క్ ఇస్పెంట్లతో మేము పని చేయించుకుంటున్నాం. కానీ మా సమస్యలకు ఉందనేటప్పుడు ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం, లెటర్లు ఎత్తున్నాం, అయ్యా రేపు చేసేస్తాను అంటున్నారు, తీసుకెళ్తాను చెత్త బుక్కులు డొక్కులు ఎత్తున్నారు. మళ్ళీ వారం సార్ ఏటైంది సార్ అంటే అయ్యి ఇంకో లెటర్ ఇవ్వండి అంటున్నారు. లెటర్లు జెరాక్స్ల కల్లా కాగితాలు జెరాక్స్లకే అయిపోయింది మనం కష్టపడిన జీతం. కానీ ప్రభుత్వాలు చేమ కుట్టినట్టు కూడా స్పందించలేదు. రెండోది విషయంగా మా అనేది ఈరోజు ఆప్కోసలేకైనా జాయిన్ చేయండి, లేబర్ కోర్టు ప్రకారం 7వ జీవో ప్రకారం 18,500 మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో మేము ఉన్న మనిషే మాలో ఇప్పుడు 40 మంది ఉన్నాం. ముస్తఫా కాంట్రాక్ట్లు ఉన్న వాళ్ళకి 14,500 ఇస్తున్నారు. ఇప్పుడు ఆనంద్ గారు శ్రీనివాస్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకి 12,000 ఇస్తున్నారు. వాళ్ళకి మాకు 2,500 రూపాయలు డిఫరెన్స్ ఉంది. వాళ్ళకి మళ్ళీ ఈఎస్పిఎఫ్ కటింగ్ ఉంది. ఈ ఆనంద్ శ్రీనివాస్ వాళ్ళకి లేదు. ఇప్పుడు గత మాసం 2024 ఆగస్టు నెలలోని 90 మాకు జీతాలు పడలేదు. కానీ టెండర్లు అడిగితే కాంట్రాక్టర్ వేసేసాను అంటున్నారు. జీవీఎంసీ అధికారులు ఏ నడితే వేసేసారు అంటానని అడుగుతున్నారు. అంటే వాడు ఏసడో లేదో అంత స్పందించలేని ఏ అయిపోయారు ఆయన. అంటే లక్షల జీతాలు అందుకుంటున్నాయి గవర్నమెంట్ ఈ రోజు ఆయన పని ఒక సచివాలయం సెక్రటరీ చేస్తున్నాడు. అలాగే ఈ రోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయవలసిన కాంట్రాక్ట్ బేసిక్ లోన్ మేము చేస్తున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయ్ 70,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. కాంట్రాక్ట్ వర్క్ గా నాకు 12,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు. ఆడికి నాకు 56,000 రూపాయలు డిఫరెన్స్ లో ఉంది. 56,000 జీతం తీసుకున్న ఆయన, ఎక్స్ట్రా తీసుకున్న ఆయన అదే పని చేస్తున్నాడు. నేను 12,000 తీసుకున్న ఆయన నేను అదే పని చేస్తున్నాను. ఆయనకి నాకు ఎక్కడ తేడా ఉందో నాకు తెలియలేదు. కానీ ఈ రోజు నా బతికిలాగా అయిపోవడం కారణం ముఖ్యంగా జీవీఎంసీ అధికారులే, ఇంకెవరు లేదు. కానీ అదే విధంగా నా పేరు యేసు, జోన్ 3 వర్కర్ని, యూజీడీ వర్కర్ని, సిఐటి కార్మికుని. రైట్. మరి నవీన్ అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. నిజంగా కార్మికుడు కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఆన్ డ్యూటీలో చనిపోతే వారికి ఉపయోగించడానికి పని చేయడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పేరు ఏంటంటే ప్రొవిడెంట్ ఫండ్. అంటే ప్రొవిడెంట్ ఫండ్ అంటే కంపల్సరీ అంటే ఈపీఎఫ్ అంటారు, దాన్ని ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అంటారు. ఈ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఉండేటప్పుడు కంపల్సరీ కార్మికుడు చనిపోయినప్పుడు ఈ యొక్క ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ విషయంలో ఎవరైతే అమౌంట్ కట్ చేస్తున్నారో బై కాంట్రాక్టర్ కానీ గవర్నమెంట్ అయితే గవర్నమెంటే చూసుకుంటుంది. ఒక వ్యక్తి ఆన్ డ్యూటీలో చనిపోతే కంపల్సరీ నష్టపరిహారాన్ని అయితే గవర్నమెంట్ చూస్తుంది. లేదా కాంట్రాక్ట్ చూసేటప్పుడు కాంట్రాక్టర్ మీద భారం పడకుండా ఈ ఈపీఎఫ్ ఏదైతే ఉందో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఉందో ఆ సంస్థ వారు చూసుకుంటారు. మరి కొన్ని సంస్థలు వీళ్ళే చెప్తున్నారు, ఒక పక్క కొందరికైతే 12,000 ఇస్తున్నారని, కొందరికేమో 14,000, కొందరికేమో 18,000 ఇస్తున్నారని. మరి ఇంత వేరియేషన్ ఇక్కడే జరుగుతుందంటే లోపాలు ఎక్కడ జరుగుతున్నాయో మనం గమనించాలి. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు ఇక్కడ నిర్లక్ష్యం 100కు 100 అవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే అధికారం ఈ యొక్క కార్మికులు చూసే విషయంలో నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారు. కార్మికుడు చనిపోతే నిన్న కాక మొన్న ఏదైతే పరవాడ అచ్యుతాపురం కంపెనీలో, ఫార్మాసిటీ కంపెనీలో కొంతమంది వ్యక్తులు చనిపోతే, ఆ ఫైర్ యాక్సిడెంట్ గురై చనిపోతే వారికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చారు. ఒక కార్మికుడు చనిపోతే ₹1,00,00,000 గడిచిన కాలంలో ఎల్జీ పాలిమర్స్ లో కార్మికులు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చారు. అదే తరహాలో కూటమి ప్రభుత్వం కూడా మొన్న ఇక్కడ ఫార్మా కంపెనీలు చనిపోయిన వారికి ₹1,00,00,000 ఇచ్చినప్పుడు మరి ఈరోజు జీవీఎంసీ కాంట్రాక్టర్ పనిచేస్తున్నప్పుడు వారు చనిపోయినప్పుడు కనీసం పట్టించుకోలేదు అంటున్నారు. మరి వాళ్ళ మీద వచ్చిన నష్టపరిహారం ఎవరి జోబుల్లోకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరు దీన్ని జోబులు వేసుకున్నారు? ఈ విషయాల మీద మరి చర్చించడానికి మనతో పాటు చాలా మంది ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరే చెప్పారు కార్మికుడు చనిపోయినప్పుడు కూడా పట్టించుకోలేదన్నారు. మరి ఆయనకి నష్టపరిహారం ఇచ్చారా కనీసం? జీవీఎంసీ అధికారులు ఆ శవం దగ్గరికి వచ్చి రాలేదు. చనిపోయిన ఆయన ఎవరో కూడా ఈరోజు జీవీఎంసీ అధికారులు తెలియదు అనేసారు. అంటే ఆనాడు పని చేయడానికి ఆ వర్కర్ కావాలన్నారు. పని చేయించుకున్న గత 8 నెలలు 9 నెలల వరకు పని చేసినప్పుడు ఆ వర్కర్ తెలుసు జీవీఎంసీ అధికారులకి. అది ఇప్పుడు ఏమైనా అయితే నాకు సంబంధం లేదు, కాంట్రాక్టర్ మాట్లాడుకుని అన్నాడు. కాంట్రాక్టర్ మాటామంతి లేకుండా ఆ రోజు శవాన్ని మేము తీసుకెళ్లి దాన సంస్కారాలు చేసుకున్నాం తప్ప దానికి ఇంత ఖర్చు అని కూడా నాకు ప్రభుత్వం కానీ ఒక కాంట్రాక్టర్ అధికారి కానీ ఇవ్వలేదు. ఏవేనంటే కాంట్రాక్టర్ వాళ్ళు మాకు సంబంధం లేదండి సార్. ఈ రోజు కాంట్రాక్టర్ వర్కర్గా ఉన్న మేము పని చేయడానికి అయితే మాకైతే కాలం గడుపుకోవడానికి పేరు చెప్పుకోవడానికి జీవీఎంసీ అనే పేరుకే మిగిలిన, కానీ రేపు ఏదైనా అయితే మాకు ఒక్కడయ్యా సీపురు బొల్ల కన్నా అన్యాయంగా పక్కకు తీసి పడిచేటట్టు మా పరిస్థితి అయిపోయింది. మమ్మల్ని ఈ జీవీఎంసీ అధికారులు కానీ ఈ సిటీవీ న్యూస్ వారు కూడా మమ్మల్ని మా యొక్క సమస్యను కూడా పై ప్రభుత్వం తెలియపరచాలని మరీ వేడుకుంటున్నాం. దాంతోపాటు ఏంటంటే మాకనేది గుర్తించే విధంగా ఆప్కోస్ చేయకపోయినా పర్వాలేదు,
మాకనేది న్యాయంగా మేము ఒక జీవీఎంసీ వర్కర్ అనేది మమ్మల్ని గుర్తించాలి. బయటికి వెళ్తే ప్రభుత్వం జీవీఎంసీ పని వాళ్ళు రాలేదా, జీవీఎంసీ పని వాళ్ళు రాలేదని మమ్మల్ని చూసి అంటున్నారు. కానీ పేరుకే జీవీఎంసీ అయ్యాం, కానీ మా యొక్క సమస్యకి మేము జీవీఎంసీ అధికారులు అవ్వలేదు, కాంట్రాక్టర్ వర్కర్లుగానే మిగిలిపోయాం. ఇక్కడ ఉన్న గెంజి బతికే ఇంట్లో ఉన్న గెంజి బతుకులాగే మా బతుకు అయిపోయింది. ఈ రోజుకైనా మారుతుందని ఆశ మీద ఉన్నాము. ఈ రోజుకంటే మేము ప్రభుత్వానికి పై అధికారులకు కూడా లెటర్లు పెట్టాం. 3 సార్లు సిఈ గారికి ఇచ్చాం, సిఈ గారు ఎస్సీ గారికి ఇచ్చాం, ఎస్సీ గారు మారిపోయారు. 2 సార్లు కమిషనర్కి ఇచ్చాం, కమిషనర్ గారు మారిపోయారు. అంటే మేము ఇచ్చేటప్పుడు ఆయన మారిపోతున్నాం, మళ్ళీ కొత్తగా ఇవ్వడం అయిపోతుంది. మేము ఇస్తూ ఉంటే వాళ్ళు మారిపోతూ ఉంటున్నారు. కానీ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉందో ఈరోజు జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఉంది, అంతే విధంగా ఏఈది మరీ నిర్లక్ష్యం ఉంది. ఎందుకంటే ఈ రోజు కాంట్రాక్టర్ల వర్గం మేము ఉండేది, ఎస్సీ గారు డైరెక్ట్ మా దగ్గర రారు, ఏ గారు మా దగ్గర డైరెక్ట్ వచ్చేది ఒక ఏఈ వర్క్ ఇన్స్పెక్టర్లు మాత్రమే. ఈ రోజు మా సమస్య ఏది ఉందో నేను వర్క్ ఇన్స్పెక్టర్ చెప్తున్నాను. వర్క్ ఇన్స్పెక్టర్ అనేది పై ఆఫీసర్ అయిన ఏఈ గారికి చెప్పాలి. మరి ఈ రోజు ఈయన ఆయన చెప్తున్నారో తెలియట్లేదు, ఆయన పై ఆఫీసర్ దాకా ఆయన తీసుకెళ్తున్నారో తెలియట్లేదు. వీళ్ళు కుమ్మక్కైపోయి ఈ రోజు మా బతుకుని ఒక గాడిద కన్నా హీనం చేసేసారు. మా యొక్క సమస్యను పరిష్కరించాలని జీవీఎంసీ అధికారులు మరీ వేడుకుంటున్నాం. రైట్, అలుగోలేశారు మరి మీరు. నేను ఒక మాట అడుగుతాను, క్లియర్ గా సున్నంగా చెప్పండి. అంటే ఈ యొక్క కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారంటున్నారో వాళ్ళు పక్కన పెడితే మీకు ఒక వర్కులు చెప్తుంది ఎస్ఐలు అంటున్నారు, రెండోది ఏఈలు డిఏలు అంటున్నారు. మరి మీ సమస్యలు అయితే మరి చెప్పినప్పటికి వెళ్ళినప్పటికీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్నారు. మరి మీకు వర్కులు మీకు ఎలా చెప్తున్నారు మీరు? ఈ రోజు అయితే స్పందించడానికి ప్రభుత్వం అంటే ఏఈలు ఈలే అంటే వర్క్ ఇన్స్పెక్టర్ దాకా మేము వర్క్ అంటే దుమ్మరోళ్ళ పని చేయడమే మాకు తెలిసింది. అంటే ఏంటి అడగాలో మాకు తెలియలేదు. అంటే ఒక వర్క్ ఇన్స్పెక్టర్ చెప్పినట్టు పనికి వెళ్ళకపోతే మస్తు ఆబ్సెంట్ చేసేదేమో, ఆ రోజు 400 రూపాయలు కూలి కట్ అయిపోతుంది, యాత్ర మీదే ఉంటున్నాం తప్ప. కానీ మా సమస్య ఎక్కడ పరిష్కరించుకోవాలో మాకు ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఏఈ దాకా డైరెక్ట్ వెళ్దామంటే ఇన్స్పెక్టర్లు వెళ్ళిస్తున్నారు కాదు. వెళ్తే ఏమైనా గట్టిగా మాట్లాడితే ఆబ్సెంటేజ్ అతను ఇంటికి వెళ్ళిపోండి అంటున్నారు. ఇంటికి వెళ్ళిపోతే ఈ రోజు 400 కూలిపోద్దని మాకు బెంగగానే ఉంటుంది. ఎందుకంటే ఒక రోజు కూలిపోతే రేపు మా బిడ్డలు పెంచుకోవడం మాకు కష్టం అయిపోతుంది. అంటే ఈ రోజు 10 రోజులు 4 వేలు కటింగ్ అయిపోయిందంటే ఇంటి అద్దె కట్టుకొని వీటి మేము బతకడం మాకు కష్టం అయిపోతుంది. కానీ అయితే మాకు ప్రతి విషయానికి అయితే ఏఈలు దాకా మేము స్పందిస్తున్నాం. ఏఈలు కూడా మమ్మల్ని స్పందిస్తున్నాం. ఎందుకంటే మాకు పని చెప్పింది ఏఈలు, జీవీఎంసీ అధికారులు, కాంట్రాక్టర్ అయితే చెప్పలేదు. ఈ రోజు మేము ఆగిపోతే మళ్ళీ అది కాంట్రాక్టర్ దాకా వెళ్ళిపోతుంది. కాంట్రాక్టర్ ఆగిపోయినందుకు జీతం కట్ చేస్తున్నాడు. అంటే ఈరోజు కాంట్రాక్టర్ మేము ఆగిపోయామని చెప్పింది ఎవరు? ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లే. అంటే మేము ఈరోజు పనికి వెళ్ళమండి, మా సమస్య తీరితే వెళ్తామండి అని మేము ఇక్కడ ఈ వర్క్ ఇన్స్పెక్టర్ దగ్గర ఏది అన్నాం అనుకో, ఏఈ కాంట్రాక్టర్ చెప్తుంటే కాంట్రాక్టర్ వెంటనే ఫోన్ చేసి మిమ్మల్ని ఆపేస్తున్నాను అయ్యా, కట్ చేస్తాను అంటున్నాడు. అదే ఆ విషయం చెప్పిన ఏఈ ఈ రోజు వీళ్ళకి జీతం ఇవ్వలేదంటే అయ్యా, వీళ్ళకి సబ్బులు ఇవ్వలేదంటే అది మాట. ఏఈలు మాత్రం కాంట్రాక్టర్ అడగలేదు. కానీ మాకు ఇక్కడికి 2 కాంట్రాక్టర్లు అవడం వల్ల ఒక్కొక్కరికి వ్యత్యాస జీతాలు వస్తున్నాయి. ఈ రోజు అయితే ఇక్కడ ఆ ముస్తఫా గారు అయితే ఈఎస్పిఎఫ్ కట్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఆనంద్ గారు కానీ శ్రీనివాస గారు కానీ ఈఎస్పిఎఫ్ లేదు. కానీ రూల్ బ్యాంక్ ఈఎస్పిఎఫ్ లేకపోతే ఆ టెండర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. కానీ అది ప్రభుత్వం చేయలేదు, జీవీఎంసీ అధికారులు అసలు చేయలేదు. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఒక ప్రభుత్వ అధికారి ఎంత తీసుకుంటున్నాడో అది నిర్ణయం. ఎందుకంటే ఈ రోజు నేను ఇస్తే వాళ్ళు పుచ్చుకుంటారేమో నా వ్యామోహం మీద ఉండొచ్చేమో, అందుకే మేము ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా స్పందించలేదు. ఈ రోజు 2 సంవత్సరాలుగా మేము టెండర్ లో ఉన్నారు. శ్రీనివాసరావు కాంట్రాక్టర్లోని, ఆనంద్ గారి కాంట్రాక్టర్లోని. వాళ్ళకి ఈ రోజుకి వచ్చి ఈఎస్ ఏటో తెలియదు, పిఎఫ్ ఏటో తెలియలేదు. రేపు అంటే ఇది ఒక సంవత్సరానికి ఈఎస్ 12,000, 14,000 రూపాయలు, 16,000 రూపాయలు వస్తుంది. ఈరోజు 16,000 రూపాయలు వాళ్ళ సొత్తు వాళ్ళ జోబీల్లోకి వెళ్ళిపోతుంది. అందులో సగం వాటా జీవీఎంసీ అధికారులకు వెళ్ళిపోతున్నాయి. కానీ మా వర్కర్లుగా మీ చెట్టు కింద ఈ బండి కింద ఉండిపోతున్నాం. రైట్, ఏసీ గారు, ఏఈలకి డిఈలకి ఎస్ఐలకి ఆ పైన అధికారులందరికీ వేల రూపాయలు, లక్షల రూపాయల జీతాలు ఒక్క నెల కూడా తేడా లేకుండా 1వ తారీఖున వాళ్ళు అకౌంట్లో పడుతుంది. మరి ఇక్కడ మీరు పనిచేస్తే మీరు బాగా గమనించాలి. ఇక్కడ మీరు పనిచేసి మీరు డ్రైనేజీలో దిగి మీరు ఆ చెత్త వ్యర్థాలన్నీ తీసి పనిచేస్తేనే వారికి జీతాలు. మరి అలాంటిది మీకేమో 12,000, 14,000, 18,000 రూపాయల జీతాలు, వాళ్ళకేమో లక్షల జీతాలు. దీన్ని ఎలా చూడాలి? ఇది మరీ ఘోరంగా చూడాలి. ఇది రూల్ బ్యాంక్ జీవీఎంసీ అధికారులు అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేసే పని మేము ఈరోజు చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఆ రోజు ఎంత అయితే ఇప్పుడు 70,000, 80,000 ఇస్తున్నారు సాధారణంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. జీవీఎంసీ సేపర్ ఉద్యోగస్తులు కూడా ఈరోజు అదేగా మేము అదే పని చేసినందుకు మాకు అదే శాలరీ రావాలి. కానీ మాకు అంత ఇవ్వకపోగా 12,000 రూపాయలు, 14,500 ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చింది కాక వాళ్ళకి హెచ్ఆర్, డిఏ, అన్ని ఉన్నాయి, ఎల్ఎల్ఆర్ అన్ని ఉంటాయి. మాకు అవి ఏమి ఉండవు. ఒక శాలరీ ఇచ్చిన 12,000 రూపాయలతోని 2 బిడ్డల్ని, ఇంటి అద్దెని, ఇంటి సరుకులతో మేము పెంచుకోవడం మాకు కష్టంగా ఉంది. కష్టంగా ఉన్నా మాకు ఇంకో పని తెలియక
ఈ రోజు ఈ పనికి అలవాటు అయిపోయి ఈ పని మీద అంటే పొద్దుకి కష్టం అంటే చేసుకొని పోతున్నాము. ఈ దాని మీద అలవాటు అయిపోయి ఈ పనికి వచ్చేస్తున్నాం. కానీ సాధారణంగా ఒక మనిషి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక 12,000 రూపాయలు జీతం తీసుకుని ఒక నెల బతకమని చెప్పండి. ఆ రోజు మేము బతకగలమో లేదో మా బతుకు ఆయనకి తెలుస్తుంది. వాళ్ళు బతక తెరువు వాళ్ళకి లక్షల జీతాలు వచ్చినా వాళ్ళు బతుకు తెరిగా బెంచీలకి చేయి చేస్తున్నారు. మరి మేమేమో చేయి చేస్తాలో మాకు ఈ రోజుకి అర్థం అవ్వాలి. 12,000 రూపాయలు జీతం అందుకున్నాను నేను పక్కోడిని చెప్తే 103 రూపాయలు వడ్డీ కట్టలేకపోతున్నాం. వచ్చిన జీతంలో సగం వడ్డీలకే పోతుంది. కానీ వడ్డీలు పోయినా మా బతుకు ఇంకోళ్ళు చెప్పుకోలేక మేము ఇదే పని మీద మేము ఆధారపడి బతుకుతాం. న్యాయంగా మీ కష్టపడిన ఫలితం మాకుంది, మీ సంపాదన మేము బతుకుతాం. కానీ జీవీఎంసీ అధికారులు లక్షల జీతాలు అందుకొని లంచాలు అందుకొని వాళ్ళు ఈ రోజు ధైర్యంగా బతుకుతున్నారు. మేము చెమటోసి కష్టపడినందుకు మేము కష్టపడితే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. అలాంటిది ఈ రోజు మేము అందరూ చేయి చాచుకున్నాం, మాది భిక్షం కింద మాకు పడెత్తున్నారు. కానీ జీవీఎంసీ అధికారులు ఇది మరీ ఘోరంగా ఉన్నారు. దీన్ని స్పందించి మేము కూడా మీలాంటి తోటి వర్కర్లు అని భావించి మా యొక్క సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మాకు ఆప్కోసులకైనా చేరవేయండి, లేకపోతే మాకు జీతాన్ని పెంచి మా కుటుంబం యొక్క శుభ సౌకర్యాలు చూడాలని, ఈఎస్ పిఎఫ్ అందించాలని, సబ్బులు సరఫులు మాకు పరికరాలు అన్ని మాకు అందజేయాలని ఈ యొక్క జీవీఎంసీ అధికారులని ఈ సిటీవీ న్యూస్ ద్వారా మేము వేడుకుంటున్నాం. రైట్ నవీన్, ఇక్కడ మనం పరిశీలించాల్సింది ఏంటంటే ఒక దగ్గర ఎప్పుడైనా ఈఎస్ఐ పిఎఫ్లు ఎక్కడైనా ఒక కాంట్రాక్టర్ కానీ రన్నింగ్ చేయకుండా పిఎఫ్ ఈఎస్ఐ అమౌంట్ ఒకవేళ వారి జోబుల్లో వేసుకుంటున్నట్లయితే ఇమీడియట్లీగా ఆ కాంట్రాక్టులను ముందు రద్దుపరచాలి. ఇది లేబర్ యాక్ట్ చేయవలసిన పని. అంటే లేబర్ యాక్ట్ ఇక్కడ చేస్తున్నారంటే వీరు ఇంకా అలాగే కొనసాగుతున్నారంటే లేబర్ యాక్ట్ ఇక్కడ నిర్వీర్యం అయిపోయిందని చెప్పాలి. లేబర్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వీరి మీద దృష్టి పెట్టలేదని చెప్పాలి. ఒకరు పెట్టినా సరే వారి ఆలోచనలు వేరేగా మార్చుకొని వారి సొంత ఆలోచనల మీద వారు వెళ్తున్నారని చెప్పాలి. మరి ఈ విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో ఆదినారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే రోజు రోజుకి కార్మికుల కష్టాలు ఎక్కువైపోతున్నాయి. అందులో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్లు రకరకాల అంటే డివిజన్లో పనిచేసిన కార్మికుల వర్కర్లు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వస్తున్నారు. మొన్నేమో క్లాబ్ డ్రైవర్లు మొన్న రోడ్ల మీదకి వచ్చారు, దానికి ముందు షీపర్లు రోడ్ల మీదకి వచ్చారు. ఇలా రోడ్ల మీదకి ప్రతి కార్మికులు వస్తూనే ఉన్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన ఘటనలే ఇప్పుడు కూడా కూటమిలో కూడా జరుగుతున్నాయి. దీని అందరికి కారణాలు ఏమంటారు? దీని వెనక ప్రధాన కారణం అంటే వెనక ఎవరు వస్తుంది? దీని అంతకి ప్రధాన కారణం ఎవరంటే అధికారులండి. ఎందుకంటే కాంట్రాక్టులకి ఈ అధికారులే వేయించి వాళ్ళు బినామీలుగా తయారు చేయించి ఈరోజు ఆనంద్ గారు ఉన్నారండి. ఆనంద్ అని కాంట్రాక్టర్ వాటర్ సప్లైలో ఒక వర్కరు ఒక టర్న్ కాకి ఈరోజు కోట్ల రూపాయలు టెండర్లు వేసి ఈ రకంగా చేస్తానంటే ఇప్పుడు ఆయన బళ్ళు ఉన్నాయి. ఆయన బళ్ళుకి కాంట్రాక్టర్ వెహికల్లో చేసిన కార్మికులకి ఈరోజు పిఎఫ్ లేదు, ఈఎస్ లేదు. తర్వాత ఏమంటే సమాన పని సమాన వేతనం లేదు. అలాగే 12,000 రూపాయలు జీతం ఇచ్చి నువ్వు వర్కర్ అన్నోడు అడిగితే నా జీతం ఎందుకు వేయట్లేదు, ఎందుకు పెంచట్లేదు అంటే నిన్ను మానిపించేస్తాం, నీకు పిఎఫ్ ఈఎస్ఐ వేయడానికి రైట్ లేదు అని చెప్తే ఇదే మాట అధికారులతో చెప్పినట్టుగా అయితే అధికారులు కూడా ఏమంటారంటే అధికారులు కూడా మాకు కాంట్రాక్ట్ ఇవ్వడాకే రైట్ ఉంది కానీ వాళ్ళు జీతాలు ఇవ్వలేదు మాకు తెలియదు అంటారు. ఈ రోజు వర్క్ అండ్ బెటర్లో ప్రతి కార్మికుడిని అర్థాల్లో చేయించి ఈ రకంగా ఈ రోజు హింస పెడతాండ్రు. హింస పెట్టినప్పుడు కూడా కార్మికులందరినీ కూడా సమానంగా చూడాలనేసి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సరే ఇప్పటికొచ్చి కూడా పట్టించుకొని పాపాలు లేదండి. ఈ రోజు నేను శివగారని ఒక ఏఈకి ఫోన్ చేశాను. ఆయన కూడా ఇప్పుడు వచ్చి జీతాలు పడిపోనని చెప్తారు. ఇక్కడ కాంట్రాక్టర్ నుంచి పడిపోయినప్పుడు జీతం పడిపోందనేసి ఇక్కడ ప్రూఫ్ ఏదండి? ఈ కార్మికుడి అకౌంట్ లో పడకుండా పడిపోందని కాంట్రాక్టర్లు ఆయన చెప్పారంట. ఆయన ఏమైనా పడిపోందని మాకు చెప్తాడు. తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన అడిగితే అదన్నా నేను అప్పుడు లేను కదా, నాకు సంబంధం పెట్టి నేను అంటాను. ఈ సుధాకర్ గారు ఉన్నారు. ఏ అధికారి కడికి వెళ్ళినా సరే ఈ రోజు కార్మికుడంతే కనీసం గడ్డి పోసకుండా అన్యాయంగా చూస్తాండ్రు. ఈ అర్థాల్లో పనిచేసిన కార్మికుడు ఏంటంటే ఆడికి పిఎఫ్ ఈఎస్ 24,000 రూపాయలు డిమాండ్ చేస్తాను మేము. 24,000 ఇవ్వాలి, లేదా జియో నెంబర్ 7 ప్రకారంగానే వాళ్ళు 18,500 ఇవ్వాలని గతంలో కూడా చెప్పాం. ముస్తాఫ్ గారు కాంట్రాక్టర్, ఇక్కడ ఏమంటే వాటర్ సప్లైలోని ఒక కాంట్రాక్టర్ ఉన్నారు, ఎవరు ఆనంద్ గారు కాంట్రాక్టర్, అచ్చిరెడ్డి గారు కాంట్రాక్టర్. అచ్చిరెడ్డి గారు అనేసి ఒక కాంట్రాక్టర్ జోన్ 2లోని రాజన్న కుర్రోడు డ్రైవర్ గా ఉంటే ఒక రోజు అక్కడ వర్క్ అండ్ బెటర్ దుర్గా ప్రసాద్ 60 లక్షల రూపాయలు డ్యూటీ చేసిన ఒక వర్క్ అండ్ బెటర్ అని పేరు చెప్పుకుంటూ వాళ్ళకి అధికారులకి కొమ్ము కాసి వీడి కింద నుండి బోకర్ పని చేసి ఈ కార్మికులు ఇబ్బందులు పెట్టి తీయించేస్తామని భయపెడతాండ్రు. ఇది కరెక్ట్ కాదండి. మా అధికారులు ఇప్పటికేం సరే, మా కమిషనర్ గారని లేకపోతే మా ఎస్సీ గారని సిఐ గారని ఈలైనా సరే వీళ్ళందరూ కలిపి కిందనున్న అధికారులందరూ కలిపి కనీసం వీళ్ళకి బేసిక్ ఎంత ఇవ్వాలని లేబర్ యాక్ట్ ప్రకారంగా అడిగి
వీళ్ళకి ఇప్పించవలసిన బాధ్యత జీబీఎంసీ మా అధికారుల మీద అందరి మీద ఉందండి. అలాగే రెయిన్ కోట్లు ఇవ్వాలి, సబ్బులు నూనెలు మాకు ఎలాగైతే యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులకి ఇస్తాను 36 సబ్బులు, 36 బట్టల సబ్బులు, 36 ఒంటి సబ్బులు, 12 కొబ్బరి నూనె బాటిల్ 250 ml ఇవి ఎలాగైతే ఇస్తాను. రెయిన్ కోట్లు, కాకి డ్రెస్సులు అన్ని కూడా వాళ్ళకి కూడా సంవత్సరానికి 2 డ్రెస్సులు, కాకి డ్రెస్సులు ఇవ్వాలండి. కాంట్రాక్టులకి దోసి పెట్టడానికి అధికారులు ఉన్నారు తప్ప కాంట్రాక్టులకి లాభాలు తెచ్చేలాగా ఉండాలి తప్ప కార్మికుడికి రూపాయి పెంచాలంటే మాత్రం ఈ కాంట్రాక్టులు ఇక్కడున్న అధికారి వీళ్ళందరూ ఒకటైపోయి ఎవరండి ఇక్కడ నుంచి పని చెప్పింది ఈ వర్క్ ఇన్స్పెక్టర్లు చెప్తారు, వర్క్ ఇన్స్పెక్టర్లు అబాయి సాగుతుంది. మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ ఎవరు? ఏఈలు, డిఈలు వీళ్ళందరూ కలిపి డీజిల్ నెలకి 300 లీటర్లు అండి. డీజిల్ లో కూడా చాలా అవినీతి జరుగుతుంది వెహికల్ లోని. ఎందుకంటే కాంట్రాక్ట్కి వెళ్తుందా, అధికారులకు వెళ్తానుగా. ఇప్పుడు మా దగ్గర ఆఫ్కోర్స్ బండి ఒకటి ఉంది, 300 లీటర్లు కొట్టాలి. దానికి నెలకు వచ్చేటప్పుడు 300 లీటర్లు కొట్టకుండా దానికి 180 ఇలా కొడతాండ్రు. 180 కొట్టినప్పుడు 120 లీటర్లు ఎవరు తిందండి అక్కడ? ఇది కూడా ఎన్నోసార్లు అడిగాం, ఆర్డీయాక్ట్లు పెట్టాం. ఏది పెట్టినా సరే అధికారులు తెలివితేటలుగా ఏం చేస్తారంటే వాళ్ళు మాత్రం తప్పించుకోవడానికి ఏదో సాకులు చెప్పి మాకు ఏదో మామ అనిపిస్తాను. రైట్ ఆదినారాయణ గారు, జీబీఎంసీలో అవకతవకలు నిన్నటం అన్నట్టు కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కానీ మీ వెనకాతల అధికారులు చేతులు ఉండడం. రెండోది ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వీళ్ళకి కొమ్ము కాస్తున్నారు, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో జీవీఎంసీ అధికారులు కొమ్ము కాస్తున్నారు, ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు కూడా జీవీఎంసీ అధికారులు కొమ్ము కాస్తున్నారు, ఎవరైతే మరి మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా కొమ్ము కాస్తారు. కాబట్టి ఈ రోజు మరి జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో ఈ రోజు మీరే చెప్తున్నారు 300 లీటర్లు డీజిల్ కొట్టాలని. మరి కొన్ని 120 లీటర్లు అంటే మరి మిగతా 180 లీటర్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మరి అంటే ఏ త్రోపలు వెళ్ళిపోతున్నాయి? 2 సబ్బులు ఇవ్వాలంటున్నారు, 36 సబ్బులు అవి ఇవ్వట్లేదు. మరి 36 ఒంటి సబ్బులు ఇవ్వాలంటున్నారు, అవి ఇవ్వట్లేదు. మరి సంవత్సరానికి 2 జతల బట్టలు ఇట్ల డబ్బులు మరి లెక్కలు కోట్ల రూపాయలు రాస్తున్నారు కదా, ఇవన్నీ ఎవరి జోబుల్లోకి వెళ్తున్నారు? ఇది అయితే కాంట్రాక్టులు జోబుల్లోనికి అధికారుల జోబులోకి వెళ్తాను అండి. ఎందుకంటే మేము పేంగా చెప్తాను, కార్మికుడు ఈ రోజు రోడ్డెక్కి బయటికి వెళ్ళి పనిచేసి 8 గంటలు డ్యూటీ చేసేటప్పటికి కూడా కార్మికుడిని నానా ఇబ్బందులు పెట్టి వర్క్ ఇన్స్పెక్టర్లు కింద నుండి ఏఈలు, డిఈలు, ఈఈలు, ఎస్ఈ వీళ్ళందరూ కలిపి ఈ రోజు ఎంత అన్యాయం జరుగుతుంది అడిగినా సరే దానికి స్పందించకపోవడం కారణం ఏంటి అని మేము అడుగుతాను. అధికారులు స్పందించాలి కదా, స్పందించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదో సాకులు చెప్పి అడిగిన వర్కర్ మీద తిరుగుబాటు చేసి కాంట్రాక్ట్తో తీయించేస్తారు అని అడుగుతాను. ఇది ఎంతవరకు అని అడుగుతాను మేము. చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. అన్యాయంగా చేసినప్పుడు ఈ కార్మికులు న్యాయం చేయాలనేసి ఈ గవర్నమెంట్ ఆఫీసర్లకు లేదా అని అడుగుతాను. రైట్. మరి ఆదినారాయణ గారు, సమాన పనికి సమాన జీతం ఇవ్వకపోగా మరి ఒక కాంట్రాక్టర్ ఏమో ఆనంద్ కాంట్రాక్టర్ ఏమో 12,000 జీతం, మరొక కాంట్రాక్టర్ ఏమో 14,000 జీతం, మరొక కాంట్రాక్టర్ ముస్తాఫా ఏమో 14,000 జీతం. అంటే వీళ్ళు జీతాలు ఇస్తున్నప్పుడు మరి సమాన పనికి సమాన జీతం వెళ్ళినప్పుడు మిగతా బ్యాలెన్స్ జీతం ఉంటుంది కదా. మరి ఈ ఎస్ఏలు ఉద్యోగాలు డ్యూటీలు చెప్తున్నారు, డిఈలు డ్యూటీలు చెప్తారు, పైన అధికారులు డ్యూటీలు చెప్తారు. మరి వీళ్ళందరూ డ్యూటీలు అయితే చెప్తారు, జీతాల దగ్గరికి వచ్చేటప్పటికి కార్మికులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి దీనికి ఎలా చూడొచ్చు? దీన్ని చాలా దుర్మార్గంగా చూడాలండి. ఈ కాంట్రాక్టులు టెండర్లు వేసేటప్పుడు ఎంతకి వేశారు, ఎంత అయితే వేశారు అనేది మనకు వర్క్ ఆర్డర్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. వాళ్ళు వేసిన టెండర్లు ఎందుకంటే చీకటి గదిలో వేసినట్టుగా మొత్తం నువ్వెంత నేనెంత పంచుకున్నట్టుగా మాట్లాడుకొని వాళ్ళు అడుగుతారు. ఎన్నోసార్లు మేము ఆర్డీయాక్ట్ పెట్టాం, తర్వాత కాంట్రాక్టులు కూడా అడిగాం, డిఈలు ఈఈలు కూర్చుని పెట్టి మాట్లాడాం. ఇదే వర్కర్ల కోసం మాట్లాడితే సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి టెండరేజ్ కాంట్రాక్టులు మాత్రం పాస్ చేస్తున్నారు తప్ప జీవితాంతకాలం పనిచేసిన వర్కర్ని మాత్రం అభివృద్ధి చేయాలని, జీతం పెంచాలనేసి మా అధికారులకైతే సుదర్శిత్తు లేదు. కాబట్టే ఈ రోజు సిఐటి యూనియన్ ద్వారాగా వాళ్ళు కాంట్రాక్ట్ వెహికల్లో పనిచేసినా సరే కార్మికులందరూ కూడా యూజీడీ కార్మికులు 300 మంది కూడా రేపు పొద్దున్న 7,000 జనాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి నిలబడతారు కాంట్రాక్టులు. కానీ ఒకనప్పుడు మారి జీతాలు పెంచి వాళ్ళకి అన్ని ఇంప్లిమెంట్ చేసి ఇవ్వకపోతే అధికారులు ఆ కాంట్రాక్టులు మాత్రం నిలదీసి రోడ్డు ఎక్కుతామనేసి మీ ద్వారా తెలియజేస్తాను. పరిస్థితి అయితే ఇది నవీన్. అంటే ఈ రోజు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. నిజంగా కార్మికులు గోడు, కార్మికుల బాధ మనకి చాలా క్లారిటీగా వాళ్ళు విన్నవించుకుంటున్నారు. ఎందుకంటే కష్టపడితేనే వాడు చెప్పగలుగుతాడు. కష్టపడిపోతే వాడు ఎక్కడ చెప్తాడు, ఇగో నేను కష్టపడుతున్నాను అయినప్పటికీ కూడా నాకు ఫలితం
జీతము రావట్లేదు అని ఒక కార్మికుడు తన కష్టాన్ని మరి ఈ రోజు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడంటే ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. మరి ఒక్కొక్క కుటుంబంలో ఇంచుమించు 6-7 ఉంటారు, మరి అమ్మా నాన్నలతో పాటు కలుపుకుంటే. వీళ్ళు భార్యాభర్తలు ఓ పక్కన ఉంటే పిల్లలు ఒక 2 ఉంటారు, ప్రతి కుటుంబానికి 2 పిల్లలు గ్యారంటీ. 7 కుటుంబాన్ని మరి ఎలా పోషిస్తాడు కార్మికుడు? జీతం ఏమో సరైన జీతం రావట్లేదు, సమాన పనికి సమాన జీతం రావట్లేదు. డ్రైనేజీలో దిగి చెత్త, వ్యర్థమైన పనికి మాల చెత్త అంతా తీసేది వీళ్ళు, కోట్లు రూపాయలు సంపాదిస్తుంది వాళ్ళు. నిజంగా ఓ పక్క డీజిల్లో కూడా స్కామ్ జరుగుతుంది, మరి ఇచ్చే ఒంటి సబ్బుల్లో కూడా స్కామ్ జరుగుతుంది. మరి అలాగే మరి ఏవైతే మరి వాళ్ళు వాడే సోపాయిలు అంటే సబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాడుకునే సబ్బుల్లో కూడా స్కామ్ జరుగుతుంది. ఇచ్చే 2 జతల బట్టలు సంవత్సరానికి ఇందులో కూడా స్కామ్ జరుగుతుంది. స్కామ్ జరుగుతున్నప్పటికీ కూడా ఇది ఇలాగే కొన్ని సంవత్సరాల తరబడి కొనసాగుతుందంటే ఈ స్కామ్ జరుగుతున్నప్పుడు ఈ అమౌంట్లు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి? ఏ అధికారి జోబులోకి వెళ్తున్నాయి? ఏ అధికారి జోబులు నింపుకుంటున్నాడు? ఏ అధికారి వారి ఇంట్లో కావాల్సిన అవసరాలను నింపుకుంటున్నాడు? ఏ అధికారి వారి యొక్క ఆస్తులుగా సంపాదించుకుంటున్నారో వీటి మీద పై ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీ దృష్టి పెట్టాలి. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఈ డీజిల్ అవినీతికి ఎవరైతే పాల్పడుతున్నారో, ఈ యొక్క సబ్బుల అవినీతికి ఎవరైతే పాల్పడుతున్నారో, ఎవరైతే ఈ మన సంవత్సరానికి ఇచ్చే 2 జతల బట్టల విషయంలో కూడా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సమాన పనికి సమాన జీతమైన ఇవ్వండి, లేదా ఆప్కోసులైన మమ్మల్ని కలపండి అని చెప్పి వాళ్ళు సూటిగా తేటగా అడుగుతున్నారు. వారు కష్టపడిన దానికి ఫలితం అడుగుతున్నారు తప్ప మరొకటి కాదని ఇక్కడ గమనించాలి. ఏదేమైనప్పటికీ కూడా సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.